హాయ్ అందరికీ, నేను మీ వాసవి. ఈరోజైతే కేరళలోని ఒక బ్యూటిఫుల్ ప్లేస్ మీకు చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇదైతే జూలై నుండి సెప్టెంబర్ వరకు మాత్రమే ఓపెన్లో ఉంటుంది. ఇది టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 to 9 వరకు మాత్రమే ఉంటుంది. ఏంటి అనుకుంటున్నారా? ఇది కొట్టాయం అండి. కేరళలోని కొట్టాయం వాటర్ లిల్లీ ప్లేస్ అనమాట. చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, మనం ఇక్కడ బోట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. బోట్ అయితే 1000 రూపీస్, మ్యాక్సిమం 10 మెంబర్స్ వరకు ఎక్కొచ్చు. అది మనమే షేర్ తీసుకోవాలి, లేదంటే ప్రైవేట్గా కూడా వెళ్ళొచ్చు. ఇదైతే మెయిన్గా రెండు వైపులా విరబూసిన కమలాలతో మధ్యలో పడవ ప్రయాణం మనసుని చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, మార్నింగ్ సన్ రైజ్ మధ్యలో ఈ గులాబీ రంగు పువ్వుల మధ్యలో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేస్. కంపల్సరీగా ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన ప్లేస్ అని నేను చెప్తాను. ఇక్కడ ప్రజలైతే మార్నింగ్ ఈ పూలనన్నీ ఎంతో ఇష్టంగా సేకరించి మార్కెట్లో అమ్ముతారు. ఇక్కడ ట్రావెల్ చేసేటప్పుడు ఆ లోటస్ని తీసుకోవచ్చు కూడా, ప్రాబ్లం లేదు. అది కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళు. చూస్తున్నారు కదా, సన్ రైజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మనసు అయితే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. కంపల్సరీగా విజిట్ చేయాలి. ఇది మ్యాక్సిమం 9:30 వరకు మార్నింగ్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే సన్ రైజ్ అనేది ఇంకా ఎక్కువ అయ్యేసరికల్లా పువ్వులు వాడిపోతాయంట. సో అందుకనే బిఫోర్గానే వెళ్ళాలి. ఇంకెండ్ ఒక మెయిన్ విషయం అని అందరికీ సారీ, ఈ వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నా. మ్యాక్సిమం అయితే నెక్స్ట్ ఇయర్ మాత్రమే యూజ్ అవుతుంది. ఇంకంతేకాకుండా మనకి ప్లేస్లో యాక్చువల్గా మేము ఇయర్ ఎండ్ ఆఫ్ ది మంత్ వెళ్ళడం వల్ల ఇక్కడ పువ్వులన్నీ కొంచెంగా తగ్గిపోయి ఉన్నాయి. కానీ అదే స్టార్టింగ్ డేస్లో అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయట. అలానే మనకి అందేంత వరకు పువ్వులు కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. చూడండి, మీకు వీడియోలో కూడా చూపిస్తున్నాను. ఎంత క్యూట్గా, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చాలా కంపల్సరీ పాజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ నెక్స్ట్ ఇయర్ విజిట్ చేయడానికి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఫ్లవర్స్ అనేవి మనకి టైం అయ్యే కొద్దీ అవి వాడిపోతాయి. అందుకనే 9 and 9:30 వరకు మాత్రం ఉంటుంది. కాబట్టి టైం అనేది కంపల్సరీగా గుర్తుపెట్టు.